తనకు భద్రత పెంచాలంటూ కడప ఎస్పీని రిక్వెస్ట్ చేశారు అప్రూవర్ దస్తగిరి. కడప ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన అతడు వరుసగా సాక్షులు చనిపోతున్నారని, తనకు సెక్యూరిటీ పెంచాలని కోరాడు. గతంలో ఉన్న భద్రతను కొనసాగించాలని విజ్ఞప్తి చేశాడు. తనకు కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తోందని ఆశిస్తున్నట్లు చెప్పాడు దస్తగిరి. గారు బిజీ షెడ్యూల్లో బయటికి వెళ్ళినారు. అందువల్ల ఎస్పీ గారి త్రిబుల్-సిలో ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఏమనంటే వరుస అంటే వైసీపీ గవర్నమెంట్ చేసే హత్యల, అనుమానాస్పద మృతుల అనేది కూటమి ప్రభుత్వం నిగ్గుతేల్చే పనిలో ఉంది. కానీ ఈ యొక్క అంశాలని గమనించి నాకు కూడా థ్రెడ్ ఉంది కదా అని చెప్పేసి నేను ఎస్పీ గారి దృష్టికి తీసుకొని రావాలా ఒకసారి అని చెప్పి, గతంలో ఏ విధంగా అయితే గన్మెన్ ఎస్కార్ట్లను 2+2 గన్మెన్ ఎస్కార్ట్లను పెట్టినారో ఇప్పుడు కూడా అదే విధంగా పెట్టమని నేను అడుగుతూ ఉండే. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1+1 గన్మెన్ మాత్రం పెట్టడం జరిగింది. గతంలో 2+2 గన్మెన్ ఎస్కార్ట్ ఉండడంతో భద్రత బాగుండేది. ఇప్పుడు తగ్గింది కాబట్టి, ఎందుకంటే అపోజిషన్ పార్టీ వైసీపీ వాళ్లకు ఛాన్స్ ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఎస్పీ గారిని కలిసిపోదామని వచ్చిన, కానీ ఆయన లేనందువలన ఆయనకు సంబంధించిన త్రిబుల్-సిలో ఇవ్వడం జరిగింది. అలాంటివి ఏం లేవు, కానీ ముందు జాగ్రత్త కోసం ఇవ్వడం జరిగింది. అనుమానాస్పదమా లేకుంటే హత్యల అనేది కూటమి ప్రభుత్వం నిగ్గుదల్చే పనులు ఉంది కదా. ఎందుకంటే విచారణలో ఉంది, మనం ఏం మాట్లాడినా కూడా ఇబ్బంది అవుతుంది. అందుకు దానికి సంబంధించి మాట్లాడవచ్చు. గతంలో ఏ విధంగా 2+2 గన్మెన్లు ఉండి ఎస్కార్ట్ ఉండారో అదేవిధంగా ఇప్పుడు కూడా కల్పించమని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే దీని మీద పూర్తిగా దృష్టి అసెంబ్లీ వరకు పోయింది కాబట్టి, వివేకానంద రెడ్డి గారి కేసు అసెంబ్లీలో కూడా చర్చ జరుగుతుంది కాబట్టి, దానికి కీలకంగా సాక్షిగా నేను ఉన్నా కాబట్టి నన్ను ఇబ్బంది పెడితే, అంటే నన్ను హతం చేసుకుంటే దానికి సంబంధించిన కేసు మొత్తం కూడా కొలాప్స్ అయిపోతుంది అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి దాని మీద బేస్ చేసుకుని నేను వచ్చి ఎస్పీ గారికి నా యొక్క విన్నపం లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, నిందితుడు అప్రూవర్ గా మారిన దస్తగిరి ఈరోజు కడప ఎస్పీ గారిని కలవడానికి వచ్చాడు. ఈ సందర్భంగా తనకు ప్రాణహాని ఉంది, ముఖ్యంగా తనకు సెక్యూరిటీ తగ్గించారు, సెక్యూరిటీని పెంచాలంటూ కూడా ఎస్పీ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చాడు. ఏదైతే గతంలో సిబిఐకి ద్వారా అప్రూవర్ గా మారిన దస్తగిరికి 2+2 సెక్యూరిటీ ఉండేది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1+1 సెక్యూరిటీ కల్పించిన నేపథ్యంలో గతంలో ఏ విధంగా 2+2 ఉందో అదే విధమైన సెక్యూరిటీ కల్పించాలని కోరాడు. మరోవైపు ఏదైతే వరుసగా కీలక సాక్షులుగా ఉన్న రంగన్నతో పాటు అంతకుముందు ఈ కేసుతో సంబంధం ఉన్న 6 మరణించిన నేపథ్యంలో తనకు కూడా ప్రాణహాని ఉంది, తాను ఈ కేసులో అత్యంత కీలకమైన వ్యక్తి, అప్రూవర్ గా మారిన వ్యక్తిని నిందితుడిని కావడంతో నాకు ఖచ్చితంగా ఈ సెక్యూరిటీ కల్పించకపోతే ఈ కేసు వీగిపోయే పరిస్థితి ఉంది. దీంతో పాటు తనను టార్గెట్ చేసుకోవడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు. తాను లేకపోతే ఈ కేసులో ఇక ఏమీ సాక్ష్యం అనేది మిగలదంటూ కూడా ఆ నేపథ్యంలోనే తనను అంతం చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారని, ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తనకు పూర్తి స్థాయి సెక్యూరిటీ కల్పించాలంటూ కూడా ఎస్పీని కోరారు. అయితే ఎస్పీ లేకపోవడంతో ఎస్పీ కార్యాలయం సిబ్బందికి తన వినతి పత్రాన్ని ఇచ్చి వచ్చాడు. మరోవైపు అతను మీడియాతో మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించి తాను కీలకమైన వ్యక్తిని కావడంతో తనను టార్గెట్ చేశారని, తాను లేకపోతే ఈ కేసు పూర్తిగా వీగిపోతుందని భావిస్తున్న నేపథ్యంలో తనకు ప్రాణహాని ఉందంటూ కూడా చెప్పుకొచ్చాడు. మొత్తం మీద అయితే గతంలో వారం రోజుల క్రితం కేసులో కీలక సాక్షి రంగన్న మరణించడంతో అతని మరణం పైన కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో తర్వాత రీపోస్ట్ మార్టం నిర్వహించారు. తిరుపతి FTL వారు ఏదైతే దానికి సంబంధించిన అవశేషాలు తీసుకొచ్చి మరో 15 రోజుల లోపల పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద అంతకు మునుపు కూడా మరణించిన వారి సాక్షులు కానీ కీలక వ్యక్తులు కానీ మరణించిన సమయంలో అనుమానాస్పదంగా ఉన్నాయంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎస్పీని ఈ రోజు దస్తగిరి కలవడానికి వచ్చాడు. ఈ నేపథ్యంలో తనకు ఉన్న ప్రాణహాని గురించి చెప్పుకొచ్చాడు సౌమ్య. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దామోదర్.